కొనుగోలు సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రోహిత్ రావు గారికి, డిఎం గారికి, డిసిఎస్ఓ గారికి, డిపిఎం గారికి, గ్రామ పెద్దలకి, ముఖ్యంగా మహిళా సోదరిమణులకు అందరికీ నా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, గత ఖరీఫ్లోనే ఐకేపీ సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు మన డిఎం గారు చెప్పినట్టు దాదాపు బోనస్ ఏదైతే 15 లక్షలు గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే సన్న వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించినట్టు ఆ ప్రామిస్ కూడా నెరవేర్చడం జరిగింది. మరి ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ రోజు మన జిల్లాలో దాదాపు 380 సెంటర్లు ఉంటే మీ ఊర్లోనే మొట్టమొదట వడ్లు వచ్చినాయని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారి చేత మనం ఈ కొనుగోలు కేంద్రం ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. గట్టిగా మరి ఎమ్మెల్యే గారికి మనం చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మనం నిన్న అడగగానే ఇవాళ జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా మరి ఎమ్మెల్యే గారు మనకు టైం ఇచ్చి ఇమీడియట్ గా పాతూరులో మొట్టమొదట వస్తుంది వడ్లు, ఇమీడియట్ గా సెంటర్ పెట్టాలి. రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కనీస సౌకర్యాలు ఇంతకు ముందు చెప్పినట్టు మరి షెడ్ కానీ, తర్వాత వాటర్ కానీ, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, ఇంకా ఏం అవసరాలు ఉంటే ఆ అవసరాలు మనం పెట్టేయడమే కాకుండా ముఖ్యంగా మీ అందరితో మనం ఏంటంటే ఖచ్చితంగా రైతు మోసపోవద్దు అని అంటే ఖచ్చితంగా మనము ప్యాడీ ఏదైతే ఉందో క్లీన్ చేయాలి. దయచేసి అర్థం చేసుకోవాలి రైతులందరూ. మనకు సిద్దిపేటలో 100% క్లీన్ చేస్తారు. క్లీన్ చేయకుండా ఏమైతుందంటే 42, 43, 44 కూడా పెట్టిన సందర్భాలు ఉంటాయి. మీకు తెలియకుండానే ఒక సంచికి కిలో, 2 కిలోలు, 3 కిలోల వరకు కూడా మనకు ప్యాడీ నష్టపోతున్నాం. అట్లా మనం 100 బ్యాగులు లెక్క పెట్టుకుంటే 1000 రూపాయలు నష్టపోతున్నాం. కొంచెం అలవాటు చేసుకుంటే చాలా జిల్లాల్లో కూడా క్లీన్ చేస్తున్నారు. 41 మనం 40, 650 మనం పెట్టి ఎక్కడ కూడా రైతుకు ఒక్క గింజ కూడా తేడా రాకుండా మనం ఇప్పించే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కష్టమవుతుంది, మేము కాదనం. ఆల్రెడీ మనం ఇంతకు ముందు చెప్పినట్టు రైతు కొంచెం ఇబ్బంది కావచ్చు, కానీ రైతుకు మోసం జరగదు. ఎక్కడ కూడా మళ్ళీ ఎవరిని కూడా మనం అడగకుండా ఉంటది. చాలా క్లియర్ గా మనం తీసుకోవడానికి ఉంటది. కాబట్టి మరి ఐకేపీ ఆధ్వర్యంలో దాదాపు 5 మంది ఇక్కడ వాళ్ళు ఉంటారు. సెంటర్ లో వివోఏ ఉంటారు. ఈ ఓబీ అంటే ఎవరో కాదు ఇక్కడ కొనుగోలు చేసేది. వివో గ్రామైక్య సంఘంలోని అధ్యక్షురాలు గాని, తర్వాత ఉపాధ్యక్షురాలు గాని, ఒక 5గురు మీ వాళ్ళే రైతులు ఇక్కడ ఉంటారు. అందుకే మనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఐకేపీ సెంటర్. కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది కలగకుండా మరి ఎమ్మెల్యే గారు మన మీద హోప్స్ తో ఇక్కడికి వచ్చి మొదట ప్రారంభించినందుకు ఈ సెంటర్ ను చక్కగా నడిపించి మిగతా సెంటర్లకు మార్గదర్శకం కావాలి. సో కాబట్టి కొనుగోలు అయిన వెంటనే దాదాపు 48 గంటల లోపల మనం ప్రభుత్వం అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. కాబట్టి ఎక్కడ ఇబ్బందులు లేకుండా మరి మనం కొనుగోలు సెంటర్ ను నడిపించి భవిష్యత్తులో కూడా ఈ పాతూరు సెంటర్ అనేది అన్ని లాస్ట్ టైం కూడా చాలా చక్కగా నడిపించారు. మాకు మొదలు అవకాశం ఇచ్చారు ఖరీఫ్లో. దానికి తగ్గట్టు మీరు అందరూ సపోర్ట్ చేశారు. కాబట్టి మరి కొనుగోలు సెంటర్లు చక్కగా నడిపించి మరి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. సో ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాము ఆల్రెడీ ఏ గ్రేడ్ ధాన్యానికి ఎంత, తర్వాత మనకు సన్నబియ్యానికి మనకి సన్న వడ్లకు ఎంత అయితే మనకు బోనస్ ఇస్తున్నాం అనేది మీ అందరికీ లాస్ట్ టైం కూడా తెలుసు. కాబట్టి ఆ ప్రకారంగా ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఇష్యూస్ వస్తే డిపిఎం గారు కానీ, నేను కానీ, డిసిఎస్ఓ కానీ, జిల్లా కలెక్టర్